అరుదైన జన్యు వ్యాధులతో పోరాడుతున్న చిన్నారుల పాలిట మంత్రి నారా లోకేష్ ఆపద్ బాంధవుడిగా మారారు. కర్నూలు జిల్లాకు చెందిన 11 నెలల చిన్నారి పునర్విక ఉదాంతంతో కదిలిపోయిన లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇలాంటి చిన్నారుల కోసం ప్రాజెక్టు పునర్విక అనే అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రకటించారు. 16 కోట్ల విలువైన ప్రాణరక్షక ఇంజెక్షన్ కోసం పునర్విక కుటుంబం చేసిన పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వయంగా ఆ చిన్నారికి ఇంజెక్షన్ ఇస్తున్న సమయంలో పక్కనే ఉన్న లోకేష్ ఆ దృశ్యాన్ని చూసి ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఒక్క ఇంజెక్షన్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయలేని వేలాది పేద కుటుంబాల పరిస్థితి ఏంటన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ ప్రాజెక్టులో మొదటిది గ్లోబల్ ఫార్మా కంపెనీలతో చర్చలు జరిపి ఈ ఖరీదైన మందుల ధరలను తగ్గించేలా ఒత్తిడి తీసుకురావడం. రెండోది కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ అరుదైన వ్యాధులకు ప్రత్యేక విధానపరమైన మద్దతును అందించడం. ఇక మూడోది విదేశాల నుంచి వచ్చే మందులపై ఆధారపడకుండా దేశీయంగా తక్కువ ధరకే మందులు తయారయ్యేలా భారతీయ కంపెనీలకు సహకరించడం. తల్లిదండ్రుల ఆర్థిక స్తోమతను బట్టి ఏ బిడ్డ భవిష్యత్తు ఆధారపడకూడదన్న లోకేష్ మాటలు ఇప్పుడు కోట్లాది మందికి భరోసానిస్తున్నాయి.